అండి నేను ఈ వీడియోలో ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎక్కడ ఉంది, ఆ నెగిటివ్ వల్ల మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్కళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది ఇళ్లలో రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం. కొన్ని ఇళ్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు, మిస్క్యారేజ్ కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. సో ఆ ప్రాబ్లం ఏంటి, అది ఏ జోన్లో వచ్చింది, ఆ జోన్లో ఏ ఏ రెక్టిఫికేషన్ చేస్తే మనం ఆ ప్రాబ్లం పోతుందని. సో అట్లా అదైతే మీకు ఏ ఖర్చు అక్కర్లేదండి. ఏ ఖర్చు లేకుండా ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇచ్చే సర్వీస్ అండి 2 ఇయర్స్ 1.5 ఇయర్స్ పైనుంచే ఇవే ప్రైసెస్ అండి. ఎక్కడ కూడా ఏం చేంజ్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ నేమ్ కరెక్షన్స్ కానీ, న్యూ బార్న్ బేబీస్ కొత్త పిల్లలకి నేమ్స్ కానీ, లక్కీ వెహికల్ నెంబర్, బిజినెస్ నేమ్స్ కానీ, అకౌంట్ నెంబర్స్ కానీ సేమ్ ప్రైస్ అయితే ఏం చేంజ్ లేదండి. చాలామంది 2 ఏళ్ళ క్రితం పాత వీడియోస్ చూసి సార్ 2000 కదా మొబైల్ నెంబర్ అంటున్నారు. అట్లయితే కాదండి, ఇవైతే 2 ఏళ్ళ నుంచి ఇవే. ఇంకా 2 ఏళ్ళు పైన వీడియోస్ చూసి అయితే ఇంకా ఆ ప్రైస్ అడిగితే కష్టం అండి. సో దాంతోపాటు ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ కంప్లీట్ 100 ఇయర్స్ వస్తుంది. మీరు ఎక్కడ డౌన్ఫాల్లో ఉన్నారు, ఎక్కడ లక్ ఉంది, మీరు ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయచ్చా లేదా, సో ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చా లేదా అనేది, ఎక్కడ డౌన్ అనేది క్లియర్గా ఇచ్చేస్తాను దానికి రెమెడీస్తో పాటు. అది 4299. సో ఆరా బేసిక్ డీటెయిల్స్ కావాలంటే ఆరా స్కానర్లో వీడియో చేసి కూడా మీకు ఇస్తామండి మీ ఫోటోతో. 951 ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ విత్ చక్రాస్ డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే, విత్ వాస్తు అవన్నీ కావాలంటే 1599. ఎల్రాడ్స్ కొనాలి అంటే 2499. అది విత్ ట్రైనింగ్తో కావాలంటే 339. సో ఇవి చూసుకోండి ఒకసారి, ఇవి ఎక్స్ట్రా సర్వీస్ అండి దాంతోపాటు. అది సో టాపిక్లోకి వెళ్ళిపోతానండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నార్త్ వెస్ట్ జోను, నార్త్ జోను, ఎన్ఈ ఈ 4 డైరెక్షన్స్ కలిపి నార్త్ జోన్ అంటామండి. సో నార్త్ జోన్, నేను జోన్స్ కావాలంటే సపరేట్ ఒకసారి నెక్స్ట్ చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నార్త్ వెస్ట్. సో ఈ డైరెక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఏంటంటే ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్స్ కానీ, కొంతమంది ఇళ్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, లేదంటే మీరు ఏదో బిజినెస్ పెడతారు, ఆ బిజినెస్ అయితే మీరు తెచ్చిన ఐటమ్స్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకపోవడం కానీ, అట్లా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. సో అది ఆ డైరెక్షన్లో ఎన్ఎన్డబ్ల్యూలో ఒక బాత్రూమ్ ఉన్నా కానీ నెగిటివ్ మీరు క్రియేట్ చేసినట్టే. దాన్ని ఎలా పాజిటివ్ తేవాలో నేను చెప్తానండి. సో ఈ 4 కలిపి నార్త్ జోన్ అంటాం. ఏది నార్త్ వెస్ట్, నార్త్ ఎన్ఎన్ఈ, నార్త్ ఈస్ట్, ఈ 4 కలిపి. సో ఈ 4 కలిపి వాటర్ ఎలిమెంట్ అంటామండి. సో ఇదంతా కలిపి ఏంటంటే నేను బ్లూ కలర్లో రిప్రజెంట్ చేస్తాను, బ్లూ కలర్లో. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఉండవలసిన మెటల్స్ ఏమేమి ఉండాలి, అల్యూమినియం, బ్లూ కలర్ ఉండాలి, అవేవి షేప్ ఉండాలి. అంటే సపోజ్ మీ ఇంట్లో అల్యూమినియం ల్యాడర్ ఉందనుకోండి, అది ఎక్కడో పెట్టే బదులు మీరు ఏం చేస్తారంటే, సపోజ్ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, అట్రాక్ట్ అవ్వట్లేదు, మీరు ఏదైనా డిజైన్ చేస్తారు, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అవి ఏమైనా అట్రాక్ట్ అవ్వాలి మీరు తెచ్చే ఐటమ్స్కి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే అల్యూమినియం ల్యాడర్ తీసుకెళ్ళి ఆ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టండి. లేదంటే మీకు నార్త్ సైడ్ మనీ ఆపర్చునిటీస్ రావట్లేదు, సో మీకు రావట్లేదు, అప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో పెట్టవాలి, తెలుసో తెలియక మీరు ఏం చేస్తారంటే అల్యూమినియం ల్యాడర్ తీసుకెళ్తే వంటగది పక్కనో, లేదంటే అటు సైడ్ ఈస్ట్ సైడో, లేదంటే అటు సైడ్ సౌత్ సైడ్ పెట్టేస్తారు. అది యాంటీ అయిద్దండి, అది మీకు తెలియదు, అది ఇక్కడ తెలుసుకోవాలి. అదే చెప్తున్నా, ఇక్కడ ఉండవలసిన మెటల్స్ ఏముండాలి, ఎక్కడ ఈ నార్త్ వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ ఈస్ట్లో కానీ ఆ ఎలిమెంట్ని వాటర్ అంటాం, అందుకనే బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తాం. అది నెక్స్ట్ అల్యూమినియం మెటల్ ఉండాలి. ఏం ఉండకూడదండి, కాపర్ ఉండకూడదు. తెలియక ఏం చేస్తారంటే కాపర్ ఎలిమెంట్స్ ఏదో ఒకటి ఏంటంటే కాపర్ కానీ బ్రాస్ కానీ అవి నార్త్ డైరెక్షన్లో పెట్టేస్తూ ఉంటారు. అవి యాంటీ అవుతాయి, అది బ్యాలెన్స్ అవ్వదండి, ఆ జోను ఇంబ్యాలెన్స్ అయినట్టు. సో దానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు కాపర్ తీసుకెళ్ళి మీరు ఎన్ఎన్డబ్ల్యూ పెట్టారనుకోండి, ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్స్ ప్రాబ్లం అవుతాయి. అదే కాపర్ని తీసుకెళ్ళి నార్త్ జోన్లో పెట్టారనుకోండి, మనీ ఆపర్చునిటీస్ రావు, మీరు కొత్త ఆపర్చునిటీస్ ఏమి రావు. అదే ఎలిమెంట్ తీసుకెళ్ళి, లేదంటే రెడ్ కలర్ ఏదో తీసుకెళ్ళి ఎన్ఎన్ఈలో పెట్టారనుకోండి, ఎన్ఎన్ఈ సీరియల్ నెంబర్ 3 పెట్టారనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం. మీకు ఉన్న ఎంత నలుగురు ఉంటే నలుగురు, 10 మంది ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, తలనొప్పనో, జలుబనో, దగ్గనో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అదే ఎలిమెంట్ తీసుకెళ్ళి నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి, ఏదో కాపర్ కానీ, లేదంటే రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, అట్లాంటివి ఏదన్నా తీసుకెళ్ళి నార్త్ ఈస్ట్ జోన్లో పెట్టారనుకోండి, మీకు ఏమొస్తుంది, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండదు. అది పోతుందన్నమాట. ఆ క్లారిటీ అనేది మైండ్ క్లారిటీ లేదనుకోండి, మీరు తీసుకునే డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ అవుతాయి, వచ్చే అవుట్పుట్ కూడా 0 వస్తుంది అనమాట. మీరు ఏదంటే డెసిషన్స్ రాంగ్గా తీసుకున్నారనుకోండి, అన్నీ ఫ్లాప్ అవుతాయి అట్లా. సో ఏ జోను ఏ ప్రాబ్లం క్లియర్గా పెట్టేయండి. సో ఏం ఉండాలి, అల్యూమినియం ఉండాలి, నార్త్ డైరెక్షన్లో. అంటే ఎక్కడో మీ ఇంట్లో ఎక్కడో అల్యూమినియం ల్యాడర్ ఉందా, తీసుకొచ్చి ఈ జోన్లో పెట్టేసేయండి. ఆ ప్రాబ్లం ఉంటేనే
ఒకవేళ మీకు మనీ ఆపర్చునిటీస్ కానీ ఏమి అంతా బాగానే ఉందనుకోండి, ఆ జోన్ ఏం టచ్ చేయొద్దు. మీకు ఏ ప్రాబ్లం ఉంది, నీ అన్ని జోన్స్కి 16 జోన్స్కి ఏ ప్రాబ్లం, ఒక్కొక్క జోన్కి ఏ ప్రాబ్లం ఉందో నేను క్లియర్గా చెప్తానండి. మీకు ఎవరో ఒకరికి అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండరండి. నాకు మనీ బాగుంది, హెల్త్ బాగుంది, రిలేషన్స్ బాగున్నాయి, నాకు మనీ సేవింగ్స్ ఉన్నాయి, లిక్విడ్ క్యాష్ ఉంది, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నాడు అసలు ఈ వీడియో దాకా చూడరండి. సో అందుకని ఏంటంటే ఎవరో ఒకరికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏ జోన్లో ఉంది, ఆ జోన్ మా ఇంట్లో ఏ ఐటమ్ ఉంది, ఏ ఐటమ్ ఉండకూడదు ఒక్కసారి చెక్ చేసుకోండి చాలు. కలర్స్, ఎలిమెంట్స్తో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, మీరు చాలామంది ఏంటంటే వాస్తు అని చెప్పి, సైంటిఫిక్ వాస్తు అని చెప్పి, ఎనర్జీ వాస్తు అని చెప్పి ఇంటికి వస్తేనే 10,000 తీసుకుంటారండి. 10,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. సో అది మీరు విని మీరంతా మీరే చేసుకోవచ్చు. అది ఆ వీడియోలు కూడా ఉంటాయి బయట. అట్లా మినిమంతో చేసుకోవచ్చండి. మీరు మినిమం ఇక్కడ ఖర్చే ఉండదు. అట్లా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. వాళ్ళు ఒకవేళ మీరు తెప్పించుకున్నారు 10,000 పెట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు ఒక ఐడియా ఉండాలి. అట్లా సో ఇవేంటంటే ఉండవలసిన మెటల్స్, ఉండకూడని మెటల్స్. ఏముండకూడదు, చాలామంది ఏంటంటే తెలుసో తెలియక ఏంటంటే అక్కడ ఫైర్ వంటగా తీసుకెళ్ళి నార్త్లో పెట్టిన, అట్లా ఎర్త్ ఎలిమెంట్ సంబంధించింది ఎల్లో కలర్ తీసుకెళ్ళి అక్కడే పెట్టిన, వాల్ కలర్ వచ్చేటప్పటికి నార్త్లో ఎల్లో వేసారనుకోండి మొత్తం డ్యామేజ్ అయినట్టు ఆ జోన్ అంతా. కరెంట్ మీటర్ ఎక్కడ ఉండాలండి? సౌత్ ఈస్ట్లో ఉండాలి. తెలియక నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి ఆ జోన్ వీక్ అయినట్టే. ఆ జోన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అది అంటే కరెంట్ మీటర్ NNW ఉంటే దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, నార్త్లో వస్తే దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, NNEలో ఉంటే దానికి సంబంధించిన, NNEలో కరెంట్ మీటర్ పెట్టారనుకోండి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి క్లారిటీ ఉండదు. సో ఇదండి. ఒక్కసారి నీ డైరెక్షన్స్ మీకు తెలుసు, షూర్ యాక్ అని అట్లాంటివి కూడా ఏం పెట్టకూడదండి ఈ జోన్లో. వాటర్ అసలు నార్త్ ఎలిమెంట్ ఏంటండి, అసలు మనీ ఆపర్చునిటీస్కి నార్త్ ఎలిమెంట్ అన్నమాట. మీకు రావట్లేదు. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎక్వేరియం ఉంది, ఎక్వేరియం ఎక్కడ పెట్టాలి? నార్త్ సైడ్ పెట్టాలి. తీసుకెళ్ళి మనం సౌత్ జోన్లో పెట్టాం అనుకోండి అది 0. కొంతమంది మిర్రర్స్ ఉంటాయి, మిర్రర్ తీసుకెళ్ళి సౌత్ సైడ్ పెడతారు. సౌత్ సైడ్ ఎటు ఉండాలండి? నార్త్ సైడ్ ఉండాలి. ఆపర్చునిటీ రావాలన్నా, మీకు ఏదన్నా మనీ మల్టిపుల్స్ అవ్వాలన్నా కానీ అది ఏంటంటే మిర్రర్స్ అనేది నార్త్ సైడ్ ఉండాలి, సౌత్ సైడ్ పెట్టకూడదు. సౌత్ సైడ్ ఎక్కడా కూడా మిర్రర్స్ రాకూడదు. ఓపెన్ చేయడం కానీ, అద్దాలతో కిటికీలు పెడతాం కానీ అట్లా ఉండకూడదు. ఎందుకంటే అవి ఇప్పుడు ఇది జోన్ వచ్చేటప్పటికి నార్త్ జోన్, వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఆ అద్దాలు కానీ అవన్నీ లెఫ్ట్ సైడ్, సౌత్ సైడ్, మీకు ఇటు సైడ్ నార్త్ సైడే ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చే షూర్ యాక్ కానీ అట్లా. సో ఒక్కసారి ఇదిగోండి, ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఇది ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, NNW నార్త్, NNE నార్త్ ఈస్ట్, ఈ 4 కలిపి నార్త్ జోన్ అంటాం. ఇక్కడ రాశాను జోన్, నార్త్ జోన్. ENE అంటే పక్కది, ENE ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్కి ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ ESC అంటే ఈ 3 అండి. ఈ మూడు కలిపి ఈస్ట్ జోన్ అంటాం. సౌత్ ఈస్ట్ సౌత్ జోన్. SSW సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్. మీకు ఈ జోన్స్ అంటే ఐడియా ఉంటుందండి. 4 డైరెక్షన్స్, 4 కార్నర్స్, మళ్ళీ 4 సబ్ డే, మొత్తం 16 జోన్స్ అనమాట. సో అవి లాస్ట్ది వెస్ట్ జోన్ అనమాట. సో ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, నార్త్ జోన్ అయిపోయింది, ఇది బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, అట్లాగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెప్పాను. నెక్స్ట్ వచ్చి ఈస్ట్ జోన్ ఏంటండి? ENE ఈస్ట్ ESC. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటండి? ENEలో ఏదైనా ప్రాబ్లం, ENEలో తీసుకెళ్ళి మీరు అక్కడ ఏమన్నా బాత్రూమ్ ఉందనుకోండి, అది నెగిటివ్ ఎనర్జీ. అంటే ENEలో బాత్రూమ్ ఉందనుకోండి, ఒక హ్యాపీనెస్ ఉండదు, ఒక జాయ్ ఒక ఆనందం ఉండదు. రీక్రియేషన్ అంటే మనం ఏం రీక్రియేట్ చేయలేము. అది ఒక సెపరేట్గా మనం డిజైన్ చేద్దాం కానీ రీక్రియేషన్, ఒక ఫన్ ఉండదు, ఏముండదు అనమాట. అట్లా మీరు కొత్తగా ఏది టాలెంట్ అనేది ఏముండదు అనమాట, రీక్రియేట్ చేయలేరు అనమాట. అది ఈస్ట్లో ఏదైనా ప్రాబ్లం నెగిటివ్ ఉందనుకోండి, అంటే బాత్రూమ్ అయినా ఉండొచ్చండి, లేదంటే ఈస్ట్లో ఏదైనా నెగిటివ్, దానికి యాంటీ ఉండకూడదని చెప్పాను కదా నేను. బ్రాస్ కానీ ఐరన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అవి యాంటీ. అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉండకూడదు. అందుకని ఏంటంటే మీకు క్లియర్గా ఏ జోన్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు చెప్పాను. మీరు ఒక్కసారి మీకు ప్రాబ్లం ఏంటి, అది నేను ఇంకో స్లైడ్లో ఏంటంటే అన్నీ కలిపి పెట్టాయండి, ప్రాబ్లమ్స్ అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. సో సోషల్ అసోసియేషన్స్, సోషల్ కమ్యూనికేషన్స్, వీళ్ళకి ఏంటంటే ఆ జోన్లో ఈస్ట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఆ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటారండి. వస్తారు, గేట్లు వేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అసలు ఆ ఇళ్లలో కూడా వాళ్ళకి ఒకళ్ళు రిలేషన్స్ కానీ, ఫ్యామిలీ సంబంధాలు కానీ ఏముండవు. ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ గురించి ఎవరికి తెలియనప్పుడు మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటాయి. సో కమ్యూనికేషన్ ఉంటుంది, ఏముండదు అనమాట. బయట వాళ్ళతో కొంచెం హ్యాపీగా ఉందామని అట్లా ఏముండదు. నెక్స్ట్ ESCలో ఏదైనా బాత్రూమ్ కానీ, లేదంటే ఉండకూడదు బ్రాస్ కానీ, ఐరన్ ఎలిమెంట్ కానీ, లేదంటే కలర్స్ ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్స్ కానీ వేసారనుకోండి, అప్పుడు ఏమైందంటే వీళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్ అలా వచ్చేస్తాయి అనమాట.
సో ఎలిమెంట్ వచ్చి ఎయిర్ ఎలిమెంట్ ఇది గ్రీన్ కలర్ ఉండవలసినవి ఏంటండి, స్టీల్తో ఉండాలి. ఏదైనా ముందల మీరు ఈస్ట్ జోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఉంది, ఆ జోన్ ఇంబ్యాలెన్స్ అయింది అంటే జోన్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వలేదు. సో మీరు ఏంటంటే స్టీల్తో కానీ లేదంటే గ్రీన్ కలర్ వాల్స్ కలర్ మార్చడం కానీ ఏదో ఒకటి, లేదంటే రెక్టాంగిల్ ఏదన్నా ఈస్ట్ సైడ్ మీరు రెక్టాంగిల్ క్లాక్ తేవడం, గ్రీన్ది రెక్టాంగిల్, గ్రీన్ కలర్ రెక్టాంగిల్ చేసి వాల్ క్లాక్ తీసుకొచ్చేసి వాల్కి పెట్టేయాలి అట్లా. లేదంటే ఆ ఫ్రంట్ సైడ్ ఏదైనా గ్రీన్ కలర్ చేంజ్ చేయాలి. అట్లా ఏదో ఒకటి చేంజ్ చేస్తే ఏంటంటే ఆ జోన్లో ఏంటంటే మీకు స్ట్రాంగ్ అవుతుందండి, బ్యాలెన్స్ అవుతుంది. అట్లా ఏం ఉండాలి, ఇవి ఏం ఉండకూడదు, బ్రాస్ ఐరన్ మెటల్స్ ఇక్కడ ఉండకూడదు, ఎల్లో వైట్. సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ యాంగ్జైటీ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఎలిమెంట్స్ మీరే ఇంబ్యాలెన్స్ అయినాయి అనేది అట్లా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ జోన్ అండి. సౌత్ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ ఈస్ట్లో చాలామందికి మనీ ఉంటుంది కానీ లిక్విడ్ క్యాష్ ఉండదు. సో అక్కడ ఎందుకు ఉండదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సౌత్ ఈస్ట్ సైడ్ మామూలుగా వంటగది పెడతారండి. వంటగదిలో ఏం చేస్తారంటే వీళ్ళు షెల్ఫ్లు పెట్టేసి బ్లూ కలర్ వేస్తారు, లైట్ బ్లూ వేస్తారు, డార్క్ బ్లూ వేస్తారు. అంటే ఆ బ్లూ అనేది యాంటీ అండి, అంటే వాటర్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఫైర్లో పెట్టినట్టు. ఏమవుతుందండి, అసలు ఆ ఫైర్ ఎలిమెంటే ఉండదు. ఫైర్ ఎలిమెంట్ డ్యామేజ్ అయింది అనుకోండి, అక్కడ జోన్ ఎస్సీ జోన్, సౌత్ ఈస్ట్ జోన్ మీకు ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఏమొస్తుంది, లిక్విడ్ క్యాష్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఫైర్ ఎలిమెంట్లోకి తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా ఫైర్ ఆ జోన్ అంతా ఇంబ్యాలెన్స్, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎస్ఎస్సిలో ఒక పవరు కాన్ఫిడెన్స్, మీకు ఎంత కష్టపడినా కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. మీరు ఏది చేసినా కానీ ఏదో లాగా చేస్తారు తప్ప అదొక కాన్ఫిడెన్స్తో చేయరు. మనం ఏ పని చేసినా ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అది ఉండదు అనమాట. నెక్స్ట్ సౌత్ జోన్లో ఒక డ్యామేజ్ వచ్చింది అనుకోండి, ఫెయిత్ ఉండదు, ఫేమ్ ఉండదు. ఎంత కష్టపడినా నేమ్ రాలేదంటారు చాలామంది. సార్ ఎంత కష్టపడుతున్నాను సార్, నాకు రాకుండా వేరే వాళ్ళకి నేమ్ వెళ్ళిపోతుంది అంటారు. సౌత్లో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఏం ఉండాలి, ఆ సౌత్ సంబంధించినవి ఏంటంటే ఆ రెడ్ కలర్ కానీ లేదంటే ట్రయాంగిల్ షేప్ కానీ కాపర్ ఎలిమెంట్స్ కానీ అక్కడ ఉండాలి. కానీ ఏం పెడుతున్నారు మీరు, ఐరన్ ఎలిమెంటు, అల్యూమినో ల్యాడర్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం, ఐరన్ ఎలిమెంట్స్ తీసుకెళ్ళి సౌత్ ఈస్ట్లో పెడతాం, లేదంటే ఎస్ఎస్సిలో సౌత్లో పెడతాం. ఆ వైట్ కలర్స్ కానీ బ్లూ కలర్స్ కానీ చాలామంది ఇళ్లలో మేము చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆ షింకు ఏదైతే ఫైర్ ఎలిమెంట్లోనే పక్కన షింక్ ఉంటుంది, రెండు ఆనుకొని ఉంటాయి. అంటే రెండు పక్కన ఉన్నట్టండి. లేదంటే ఏంటంటే బయట వంటగది బయట ఏం చేస్తారంటే ఈస్ట్ సైడ్ ఇళ్ళకి అక్కడే బాత్రూమ్ ఉంటుంది, అక్కడే షింక్ ఉంటుంది. అంటే ఆ వాటర్ ఎలిమెంట్ ఫైర్లో పెట్టినట్టే. చాలామందికి బ్లూ కలర్ డస్ట్బిన్స్ ఉంటాయి, ఆ బ్లూ కలర్ పెద్ద పెద్ద వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అంటే వాటర్ ఎప్పుడు స్టోర్ అయ్యి ఉంటుంది అంటే అక్కడ డ్రమ్ములో వాటర్ ఫైర్ అక్కడే ఉన్నట్టు కదండి. సో అది డ్యామేజ్ అయినట్టు. మీకు లిక్విడ్ అదే ఎస్సీ జోన్లో ఉంటే లిక్విడ్ క్యాష్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎస్ఎస్సి జోన్లో ఉందనుకోండి కాన్ఫిడెన్స్ ఉండదు, సౌత్లో ఉందనుకోండి ఫెయిత్. అంటే ఏ జోన్లో ఉంటే ఆ ప్రాబ్లం. అందుకని ఇక్కడ ఏం ఉండాలి ఏం ఉండకూడదు చెప్పాము. నెక్స్ట్ అలాగే సౌత్ వెస్ట్ కూడా సౌత్ వెస్ట్ అంటే వేస్టేజ్ డిస్పోజల్, ఇక్కడ బాత్రూమ్ అట్లాంటివి ఉండొచ్చు. కానీ సౌత్ వెస్ట్లో మాత్రం ఉందనుకోండి మీకు రిలేషన్స్ చాలా దెబ్బతింటాయి. సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్తో పాటు ఏంటంటే రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది మీరు రీల్స్ చూస్తారు రిలేషన్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ సౌత్ వెస్ట్ జోన్లో అసలు ఏమైనా కిటికీలు ఉన్నాయా, ఏమైనా అద్దాలు ఉన్నాయా సౌత్ సైడ్, అవి చూసుకోవాలండి. అంటే అలా కాకుండా ఏంటంటే కొంతమంది అంటే అల్యూమినియం కానీ స్టీల్ మెటల్స్ కానీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ యాంటీ. ఏం ఉండాలి, బ్రాస్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఎల్లో కలర్ ఉండొచ్చు, రూమ్ కలరు వాల్ కలరు, లేదా ఎల్లో కటన్స్ ఉండొచ్చు, అద్దాలు బీరువాలు ఉండొచ్చు అండి. బీరువా ఉండొచ్చు కానీ ఇటు సైడ్ మీకు ఉత్తరం వైపు తిరిగి బీరువాలు ఉండొచ్చు, కానీ బీరువానికి అద్దం ఉండకూడదు. అట్లా అది చూసుకోండి. అద్దాలు ఉండకూడదండి ఎప్పుడైనా సౌత్ సైడ్ అద్దాలు ఉండకూడదు. ఉంటే ఏమైందంటే ఆ ఏ జోన్లో ఉందో ఆ జోన్ మీకు నెగిటివ్ అయింది అట్లా. సో సౌత్ వెస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు రిలేషన్స్ ప్రాబ్లం అనమాట. సో దానికి ఏం ఉండాలి ఏం ఉండకూడదు అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో దాని దగ్గర చూసుకోండి. లాస్ట్ జోన్ వెస్ట్ జోన్. సో సేవింగ్స్ ఉండట్లేదు, ప్రతి పిల్లల ఎడ్యుకేషన్ బాగోట్లేదు. ఎక్కడ అంటే ఈ జోన్లో ప్రాబ్లం ఉన్నట్టు. అంటే ఆ జోన్లో ఏం ఉండకూడదు, స్టీల్ కానీ కాపర్ కానీ గ్రీన్ కలర్ రూమ్ అంతా గ్రీన్ వేసేస్తారు, లేదంటే రూమ్ అంతా రెడ్ వేసేస్తారు. అవి ఉన్నాయి అనుకోండి మీకు ఆ జోన్ ఇంబ్యాలెన్స్ అయినట్టు. ఏం ఉంచుకోవాలి, అవి తీసేసి వైట్ కలర్ కానీ లేదంటే వైట్ కలర్ వెస్ట్ జోన్లో వైట్ క్లాక్ తేవడం కానీ ఆ జోన్లో పెడతాం. రౌండ్ వైట్ క్లాక్ కానీ లేదా కటన్స్ కానీ వైట్ కటన్స్ కానీ లేదంటే ఐరన్ ఎలిమెంట్ కానీ ఏదన్నా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది అట్లా ఇది ఏ ఉండకూడదు. స్టీల్ కానీ కాపర్ కానీ గ్రీన్ రెడ్ అయితే ఉండకూడదండి. ఐరన్ ఉండొచ్చు, ఈస్ట్ అయితే స్టీల్ ఉండొచ్చు. సో ఏ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్పేస్ ఎలిమెంట్ అంటాం. సో ఇక్కడ వీపింగ్ జోను ఇక్కడైనా ఉండొచ్చు బాత్రూమ్.
నెక్స్ట్ వెస్ట్ సైడ్ ప్రాఫిట్ ఈ జోన్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాఫిట్స్ ఆ ఏరియాలో నెగిటివ్ ఉన్నా లేదంటే పెట్టకూడదని స్టీల్ కానీ కాపర్ కానీ పెట్టినా కానీ ప్రాఫిట్స్ ఉండవు, ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు ఎక్కడ మీరు ఏది పెట్టినా కానీ బిజినెస్లో ప్రాఫిట్ రావట్లేదు అనుకోండి, మీ వెస్ట్ జోన్లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు ఆలోచించుకోండి, ఆ వెస్ట్ జోన్ మీ ఇంట్లో వెస్ట్ జోన్ ఎక్కడ ఉందో ఆ జోన్ చూసుకొని అక్కడ ఏమైనా ఉండకూడని ఉన్నాయా, స్టీల్ ఉందా, కాపర్ ఉందా తీసేయండి. తీసేసి స్టీల్ ఎక్కడ ఉండాలి, ఈస్ట్ సైడ్ ఉండాలి. కాపర్ ఎక్కడ ఉండాలి, మీ కాపర్ మెటల్స్ సౌత్ ఈస్ట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండకూడదు, ఇవి మీరు చూసుకోండి ఇక్కడ. అట్లా లాస్ట్లో NW సపోర్ట్, మీకు బ్యాంక్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. ఏ లోన్ అప్లై చేసినా ఏది అప్లై చేసినా అన్నీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఈ బ్యాంక్ అని కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదంటే రిలేషన్స్ మీకు రిలేటివ్స్ నుంచి సపోర్ట్ కానీ ఏ సపోర్ట్ ఉండదు. సో ఇవి 16 డైరెక్షన్స్ అండి, మొత్తం కలిపి ఇట్లా ఒక షీట్లో ఉంది. ఇది ఒక మీరు ఫోటోలాగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీకు అసలుకి ఎక్స్ట్రా మ్యాటర్, రిలేషన్స్ ప్రాబ్లం, మనీ ఆపర్చునిటీస్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్సా, లేదా మైండ్ క్లారిటీ లేదా, ఒక ఫన్ లేదు అంటే డబ్బులు వస్తున్నాయి, ఒక హ్యాపీనెస్ లేదు, జాయ్ లేదు, రీక్రియేషన్ లేదు, ఏమీ లేదు. సో బయట వాళ్ళతో మీకు రిలేషన్స్ లేవా, యాంగ్జైటీ ఉంటుందా, ఏ ప్రాబ్లం అని ఫస్ట్ బ్లూ అండి, అది నార్త్ జోన్. నెక్స్ట్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్. సో ఏ ఎలిమెంట్స్ ఉండవలసినవి ఏంటి, ఉండకూడదు ఏంటి, అది ఒక్కసారి సపోజ్ ఏదో ఒకటి తీసుకోండి. సేవింగ్స్ ఉండట్లేదు అంటే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్, అది ఏ కలర్లో ఉండాలి, ఐరన్ కానీ వైట్ కానీ ఉండాలి. ఏమైనా షేప్స్ ఉంటే ఏంటంటే రౌండ్గా ఉండాలి. కానీ ఏం పెడుతున్నారు మీరు, స్టీలో కాపర్ పెట్టకూడదు. అవి చూసుకోండి, ఆ జోన్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏదైతే మెయిన్ ప్రాబ్లం మీకు మనీ ప్రాబ్లమా, లిక్విడ్ క్యాష్ ప్రాబ్లమా, సేవింగ్స్ ప్రాబ్లమా, రిలేషన్సా, ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం ఆ జోన్ దగ్గరికి వెళ్ళండి. ఆ జోన్లో ఈ ఉండకూడదని ఉన్నాయి చూడండి, అది తీసేసేయండి. ఖర్చు ఏమి లేదండి, సింపుల్. మీరు ఎవరైనా వచ్చినా కానీ, ఎవరైనా ఎనర్జీ వాస్తు కానీ సైంటిఫిక్ వాస్తు వాళ్ళు చెక్ చేసే ఫస్ట్ ఇవే మినిమం నాలెడ్జ్ ఉండాలండి అందరికీ. ఇది ఇప్పుడు ఆల్రెడీ నా వీడియోస్ చాలామంది నేర్చుకుని న్యూమరాలజీ, చాలియన్ ఎలా వేయాలి, పైథాగరస్ ఎలా వేయాలి, జీటీఎన్ ఎలా చేయాలి, పిరమిడ్ ఎలా అయ్యింది, అందరూ చాలామంది నేర్చుకుని నన్ను అడుగుతూ ఉంటారండి. సో అందరికీ మేము రెస్పాండ్ అవ్వలేం కానీ వాట్సాప్లో పెట్టమంటున్నాం, కాల్స్ చేయొద్దని చెప్తాను. సో అలాంటివి ఏంటంటే ఇలా మినిమం నాలెడ్జ్ ఉండాలి ప్రతి దాంట్లో. మీరు ఏదైనా ప్లాట్ కొంటున్నారు, ఆ మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏ నెంబర్ కొనాలి, మీ లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటి, మొబైల్ నెంబర్ టోటల్ ఎంత తీసుకోవాలి, మినిమం అండి. ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇవి మినిమం వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో నేను చాలాసార్లు చెప్తున్నానండి, ఒక మనిషికి మీరు నెంబర్ తీసుకునేటప్పుడు మీ పిల్లలకు కానీ మీ రిలేటివ్స్ ఎవరికైనా నెంబర్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీ లక్కీ నెంబర్లో తీసుకోండి. చాలా ప్రాబ్లం అవుతుందండి. 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఎవరైతే 50 కానీ వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏదైతే టోటల్స్ వాడుతున్నారో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. నేను అలా చాలా నెంబర్స్ నేను చెక్ చేశానండి. అంటే ఏదైనా దాతలు ఇచ్చిన వాళ్ళు కానీ లక్షల్లో వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి అనమాట. కొన్ని సత్రాలు వెళ్ళినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. అవి టోటల్ చేసినప్పుడు ఏంటంటే 1 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ. సో మీరు చూసేటప్పుడు ఏంటంటే 2 టోటల్ 4 టోటల్ 8 టోటల్ ప్రిఫర్ చేయొద్దు. మీరు పుట్టినా కానీ మళ్ళీ చెప్తున్నానండి, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయికి కానీ మంచి నంబర్ మీరు డిగ్రీ చదివేటప్పుడు ఇవ్వగలిగితే మీరు కోట్ల ఆస్తి ఇచ్చినట్టండి. అది మీకు తెలియదు. మీరు అదే తెలుసో తెలియకో 8వ నెంబర్ వాడికి ఇచ్చాడంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ లైఫ్ మీ అంతా మీరే స్పాయిల్ చేసినట్టు అనమాట. మీరు డైరెక్ట్గా వాళ్ళ లక్కీ నెంబర్ 1 అనుకోండి, మీరు అనుకోవాలన్నమాట ఏది ఇస్తే బాగుంటుంది. అది మేము చెప్తాం 55, 46, 37, 64 అనేది. సో అన్ని పేర్స్ మీరు పెట్టేది నాకు ఇచ్చేది 2500 అండి. అది కోట్లతో సమానం. అది మీకు తెలియదు. అంటే అతను వాడంగా రిజల్ట్ వస్తుంది. చాలామంది 2 నెలలకి 3 నెలలకు ఫోన్ చేసి ఇస్తారు, రిజల్ట్ రాలేదు. 3 నెలలకు ఫోన్ చేసి రిజల్ట్ రాలేదు. 3 నెలలకు 2 నెలలకు ఏమొస్తుంది అంటే ఆ పాత నెంబర్లు కూడా తీరు. అది నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి. 10% ఏమైనా వచ్చి ఉంటుందేమో కానీ ఫోన్ చేసి వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకోమని చెప్పారు. అది సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు మంచి నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే కోట్ల ఆస్తి ఇచ్చినట్టండి. కోట్లు ఇవ్వటం వేరు, మంచి నెంబర్ ఇవ్వటం వేరు. అది మంచి నెంబర్ ఇస్తే మంచిగా సెటిల్ అవుతున్నారు. అది మేము చెక్ చేసి చాలామంది. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి యాంటీ ఆల్రెడీ చెప్పా. ఇక్కడ ఏవైతే యారో సింబల్స్ ఉన్నాయో వాటర్కి ఫైర్ యాంటీ, ఎయిర్కి ఎర్త్ ఎలిమెంట్, అంటే ఈస్ట్కి సౌత్ వెస్ట్ యాంటీ. ఈ సింపుల్ ఇక్కడ ఆల్రెడీ డైరెక్షన్స్ అని ఇచ్చేసానండి. వెస్ట్కి ఫైర్ అంటే ఈ రెడ్ కలర్ ఉన్న చోట వైట్ వేయకూడదు, వైట్ ఉన్న చోట రెడ్ వేయకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక ఫోటో తీసుకుని నేర్చుకోండి ఒకసారి. ఈ బ్లూ ఉన్న చోట రెడ్ ఉండకూడదు, రెడ్ ఉన్న చోట బ్లూ ఉండకూడదు, వైట్ ఉన్న చోట గ్రీన్ ఉండకూడదు, గ్రీన్ ఉన్న చోట వైట్ ఉండకూడదు, ఎల్లో ఉన్న చోట గ్రీన్ ఉండకూడదు, గ్రీన్ ఉన్న చోట ఎల్లో ఉండకూడదు. ఇది మెయిన్ అండి. ఇవి అంటే జీరో అయిపోద్ది. సపోజ్ ఆ ఫైర్ ఉన్న చోట తీసుకెళ్ళి వైర్ ఉన్న చోట బ్లూ ఉన్న చోట రెడ్ వేసారనుకోండి, ఆ 2 జోన్లు డిస్టర్బ్ అవుతాయి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అట్లా నెక్స్ట్ ఇది అమెజాన్లో కావాలంటే ఇలాంటిదైనా మీకు అమ్ముతారండి.
దాంట్లో కూడా ఇక్కడ చూడండి, దాంట్లో ఎక్కడైనా మీరు అనాలిసిస్ చేసేటప్పుడే నార్త్ సైడ్ 0 ఉంటుంది, నార్త్ సైడ్ 0 ఉంటుంది, ఈస్ట్ సైడ్ 90 ఉంటుంది, ఇటు సైడ్ సౌత్ సైడ్ 180, నెక్స్ట్ కింద వచ్చేటప్పటికి వెస్ట్ వచ్చి 270, 0. ఎప్పుడైనా 0 అంటే 0 డిగ్రీస్ అంటే నార్త్ అండి, ఈస్ట్ అంటే 90. సో ఇక్కడ క్లియర్గా ఉన్నాయి మీకు, ఇది నార్త్ NNE. ఒక్కొక్కటి వచ్చేటప్పటికి మొత్తం 16 కాబట్టి 360/16 అనమాట ఒక్కొక్కటి. సో దాన్ని బట్టి మీరు ఏ జోన్లో మీకు ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, కిడ్నీ ప్రాబ్లం, నెక్స్ట్ ఇక్కడ లివర్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, సో అట్లా అన్ని ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. సో దాని తర్వాత ఏంటంటే కింద కూడా ఇచ్చాడు మైండ్ క్లారిటీ, రీక్రియేషన్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాడు చూడండి, ఇదంతా బ్లూ, ఈ 4 జోన్లు బ్లూ, 3 జోన్లు గ్రీన్, 3 జోన్లు రెడ్, 2 జోన్లు రెడ్, మిగతా 4 జోన్లు వైట్. సో అన్ని క్లియర్గా ఇచ్చాడు. మధ్యలో అదంతా కాన్సెప్ట్ వేరండి. మరి 45 దేవదాసు, ఏ జోన్లో ప్రాబ్లం వచ్చింది, ఏ దేవత మనం పూజలు చేయాలి, ఏం పెడితే హ్యాపీగా ఉంటారు, ఆ కాన్సెప్ట్ వేరండి. అది 50% ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేశాను. మిగతా 50% ఏంటంటే 45 దేవదాస్ అవి వేరండి. ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మినిమం చాలామంది ఏంటంటే సార్ బిల్డింగ్ కట్టాము సార్, ఏ కలర్స్ వేయాలి, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మినిమం నాలెడ్జ్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఒక్కొక్క గోడకి ఒక్కొక్క కలర్ ఏమనట్లేదండి, కామన్గా క్రీమ్ కలర్ వేసేసి, కానీ మీరు యాంటీ కలర్స్ అయితే వేయద్దు. వంటగదిలో చాలామంది నేను చూస్తున్నప్పుడు షెల్ఫ్లు బ్లూ వేస్తున్నారు, అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. సౌత్ వెస్ట్ ఉంది, ఆ ఎల్లో కలర్ వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్ కలర్ ఏదైతే ఉందో అవి వేస్తున్నారన్నమాట. అట్లా ఉండకూడదండి. ఇప్పుడు వంటగదిలో బ్లూ వేయటం, లేదంటే నార్త్ జోన్లో బ్లూ బదులు రెడ్ వేయటం, అట్లాంటి రాంగ్ మిస్టేక్స్ చేయొద్దు. అసలు కనీసం మీకు ఏంటంటే దాని రిజల్ట్ నెగిటివ్లోకి వెళ్ళకుండా కనీసం న్యూట్రల్లో ఉందన్నా పర్లేదు, కానీ మీరు ఏం చేస్తున్నారంటే రివర్స్ చేసుకుంటున్నారు. అది అందుకనే ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఏదో డార్క్ ఉండాలి, డార్క్ రెడ్, డార్క్ బ్లూ అని చెప్పి క్రీమ్ కలర్, లైట్ కలర్స్ వేసుకోండి, ఇల్లంతా వేసుకోండి, అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, సౌత్ వెస్ట్ వీక్ ఉంది, ఏం చేయాలండి? సౌత్ వెస్ట్ వీక్ అయితే ఏమైందంటే రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయి. ఒకళ్ళ ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఇంకా ఇద్దరు జాబ్ నుంచి వచ్చేస్తారు, ఇంక అంతే. అది ఇంకా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం ఏముండదు, వాళ్ళ రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో అక్కడ ఏం చేయాలి? సౌత్ వెస్ట్ వీక్ అని మీకు అర్థమైపోతుంది మీ ఇంట్లో ప్రాబ్లం ఉందని. ఎల్లో కలర్ పెయింట్ వేయడం కానీ సౌత్ వెస్ట్లో, లేదంటే అక్కడ అద్దం ఉంటుంది, అద్దం తీసేసి ఎల్లో కలర్ చార్ట్ అంటించడం కానీ, లేదంటే ఎల్లో కలర్ ఒక కట్టన్ పెట్టేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ అట్లా. లేదంటే బ్రాస్ మెటీరియల్ తెలుసో వేరే ఎలిమెంట్ ఉందనుకోండి, అది రివర్స్ అవుతుంది. బ్రాస్ మెటీరియల్ అక్కడ పెడతాం కానీ, లేదంటే ఎల్లో కటన్స్ కానీ, ఎల్లో డోర్ మ్యాట్స్ కానీ, ఎల్లో కలర్ స్టిక్కర్స్ కానీ. సపోజ్ ఈ దీంట్లో బాత్రూమ్ వచ్చిందనుకోండి, అంటే సౌత్ వెస్ట్లో బాత్రూమ్ వచ్చింది, మీరు ఏం చేయాలండి? సౌత్ వెస్ట్లో బాత్రూమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ బాత్రూమ్ని మీరు రిమూవ్ చేయాలి. మీరు యూట్యూబ్లో కొట్టండి, రిమూవింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ నెగిటివ్ ఎనర్జీ అని కొట్టండి, వస్తే మీకు ఆ స్టిక్కర్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెక్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్లో మీరు కలర్ స్టిక్కర్స్ ఫర్ వాస్తు అని కొట్టండి. ఇక్కడ చూడండి, బ్లూ ఎలిమెంట్ ఉంది, గ్రీన్ స్టిక్కర్ ఉంది, రెడ్ ఎల్ ఉంది, వైట్, అవే ఉంటాయండి. క్లిక్ చేసి చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఆ బాత్రూమ్ సౌత్ వెస్ట్లో బాత్రూమ్ వచ్చిందనుకోండి, రిలేషన్స్ దెబ్బతింటాయి అని చెప్పాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే సౌత్ వెస్ట్ ఎల్లో కదా, ఎల్లో స్టిక్కర్ వేసేస్తారు చుట్టూ. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయండి. తర్వాత వచ్చేటప్పుడు చూడండి మెటల్స్, కొంతమంది ఏ మెటల్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఆ మెటల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ స్టిప్ ఉంటుంది అనమాట, చుట్టూరు ఒక కొంచెం ఆ లెంత్ కట్ చేసి ఆ స్టిప్ పెట్టేస్తారు చుట్టూ, దాన్ని మీరు తీసేసినట్టే. దానికోసం మీరు 10,000 20,000 పెట్టక్కర్లేదండి అట్లా. సో ఏ జోన్లో ఎక్కడ నెగిటివ్ వచ్చింది అందరికీ అన్నీ చూడొద్దండి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఏదైనా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్కి వెళ్తారు, హ్యాండ్ వరకే స్కాన్ చేసుకోండి, అంతవరకే రెమెడీ చేసుకోండి, అంతేగాని ఒళ్ళంతా స్కాన్ చేసుకుంటే అది కాదు, అది ప్రాబ్లం అవ్వదు. మీకు ఏంటి, ఏ ప్రాబ్లం వచ్చింది? మనీ ప్రాబ్లమా, లేదంటే మీకు రిలేషన్స్ లేదా, ఏదో ఒక ప్రాబ్లం తీసుకోండి, ఏ జోన్లో ఉంది ఆ జోన్లో మా ఇంట్లో ఎలా ఉంది చెక్ చేసుకోండి, అంతే. అది అట్లా ఒకసారి నెంబర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించే తీసుకోండి. నెంబర్స్ మన దగ్గర అయితే 2,500 అండి. చాలామంది ఏంటంటే అదే స్టూడెంట్స్ మాత్రం ఏంటంటే చాలా జాగ్రత్తగా, చిన్నపిల్లలకు మాత్రం ఏంటంటే ఒక మంచి నెంబర్ ఇచ్చి మీరు వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు 4-5 ఇయర్స్ డిగ్రీ అయిపోగానే మంచి జాబ్లు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఇదైతే మేము చాలా వాటికి అబ్జర్వ్ చేసామండి. అంటే 5-10 ఏళ్ళ తర్వాత చాలామంది మంచి సక్సెస్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ మేము అడిగితే ఏంటంటే మీకు ఈ నెంబర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఏమైనా న్యూమరాలజీ తీసుకున్నారా అంటే అదేం లేదండి, మేము షాప్కి వెళ్ళాం అది వచ్చిందంటారు. సో వాళ్ళకి అదృష్టం అండి, ఒకళ్ళకి అదృష్టం ఉంటే 5 టోటలో 6 టోటలో 1 టోటలో 9 టోటలో వాళ్ళకి లక్కీ నెంబర్స్ వస్తాయి. మన అదృష్టం బాగోలేదనుకోండి 8 టోటలో 4 టోటలు వస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకని ఏంటంటే జాగ్రత్తగా మంచి నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.